ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని క్రీస్తు సంఘం కొమ్ముచెక్కల వారి ద్వారా నిర్వహించబడుతున్న మరొక ఉపయోగకరమైన ఆత్మ సంబంధంగా అందరికీ మేలుకరమైన కార్యక్రమమే యేసుక్రీస్తు వారి జీవితాన్ని గూర్చిన అధ్యయనం. సహోదరులారా, మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం సాధారణంగా దేవుని సంకల్పానికి కేంద్రస్థానమైన ప్రపంచ మానవాళి ఎవరైనా సరే దేవుని దగ్గరికి చేరుకోవడానికి మార్గమైన యేసుక్రీస్తు వారిని గూర్చిన మరి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను గూర్చిన వివరాలు దాఖలు చేయబడిన 4 సువార్తల్లో ఉన్న సారాంశాన్ని ధ్యానించడానికి ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. మరి దీనిలో భాగంగా యేసుక్రీస్తు వారి జీవితం అనే ఈ విభాగాన్ని కొత్త నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన విభాగాల్లో ఇది కూడా ఒకటి. సువార్త రచనలు 4 సువార్త పుస్తకాల సమగ్ర అధ్యయనం. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్ని 4 సువార్తల్ని సమగ్రంగా ఒకేసారి ప్యారలల్గా చదువుకుంటూ యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనలను 4 సువార్తికులు దాఖలు చేసిన సంఘటనల్ని ధ్యానిస్తూ మనం ముందుకు ప్రయాణం చేస్తాం. దీనిలో భాగంగా మరి యేసుక్రీస్తు వారి సువార్త ప్రయాణం, ఆయన పరిచర్య, తర్వాత ఆయన పరిచర్యలో ఎదుర్కొన్న వివిధ సందర్భాలు, ఆయన యెరూషలేములో శాస్త్రులు పరిచయుల చేతికి అప్పగింపబడ్డం, తిరిగి 3వ దినాన లేపబడ్డం, తదితర ప్రాముఖ్యమైన సంఘటనలు అనేవి కూడా మనం ధ్యానిస్తాం. అయితే 4 పుస్తకాలని, అంటే క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా మనకు కనిపించే 4 పుస్తకాలని సువార్త పుస్తకాలని ఎందుకంటారు? మనకి కొత్త నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో మొదటి 4 పుస్తకాలని సువార్త పుస్తకాలని మనం చదువుతాం. అపోస్తలుల కార్యగ్రంథం, సంఘ చరిత్ర, మిగిలినవి పత్రికలు, చివరిలో ఉన్నది ప్రకటన గ్రంథం. సో ఇవన్నీ కూడా మరి పత్రికలకు కానీ మిగతా పుస్తకాలు ఎక్కడ మరి అంత నొక్కి చెప్పబడని సువార్త అనే పదాన్ని క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి 4 పుస్తకాలకి ఎందుకు అప్లై చేయడం జరిగింది? దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే చూద్దాం. సువార్త పుస్తకాల పరిచయం. అసలు సువార్త అంటే ఏంటో మనకు తెలిస్తే ఈ 4 పుస్తకాలనే సువార్త పుస్తకాలు ఎందుకు అంటారో మనకు అర్థమవుతుంది. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారి మరణం, సమాధి, పునరుద్ధానాన్నే సువార్త అన్నాడు. యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాల వల్ల ప్రపంచ మానవాళికి మేలు జరిగింది, మేలు జరుగుతుంది. గనుక మనుషుల పాపాలను క్షమించి నీతిమంతులుగా తీర్చి నిత్య జీవిత వాగ్దానం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు వారి శిలో మరణ పునరుద్ధానాల యందు దాఖలు చేయబడ్డాయి కనుక, వాటిలో నిక్షిప్తం చేయబడ్డాయి కనుక మరి ఈ యేసుక్రీస్తు వారి మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని సువార్త, గుడ్ న్యూస్, శుభవార్త అని దేవుడు ప్రత్యేకంగా రాయించడం జరిగింది. వాస్తవానికి ఎవరి మరణ వార్త మనకి శుభవార్త కాదు, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి మరణం ప్రపంచ మానవాళికి శుభవార్త. అదే యేసుక్రీస్తు వారి మరణం, సమాధి, పునరుద్ధానాలు. కనుక యేసుక్రీస్తు వారి సమాధి, మరణ, పునరుద్ధానాలకు సంబంధించిన ఈ సంఘటనలు ప్రత్యక్ష సాక్షుల చేత లేదా ప్రత్యక్ష సాక్షుల నోటి ద్వారా విని రాయడం ద్వారా దాఖలు చేయబడిన మరి చారిత్రకమైన రికార్డే 4 సువార్త పుస్తకాలు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చివరికి వచ్చేసరికి మనం ఒకటి గమనిస్తాం. ఏంటి అంటే మరి వారు మొదలు పెట్టేటప్పుడు మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ వారు పుస్తకాలు మొదలు పెట్టేటప్పుడు డిఫరెంట్గా మొదలు పెట్టారు. అయితే ముగింపు మాత్రం ఒక కన్క్లూజన్ దగ్గర తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారి మరణం, సమాధి, పునరుద్ధానం.
సో ఈ కారణం చేత యేసుక్రీస్తు వారి శిలువ మరణం, సమాధి, పునరుద్ధానాలు గురించి 4 వ్యక్తులు రాసిన పుస్తకాలే సువార్త పుస్తకాలు. సువార్త ఒకటే, రాసిన వ్యక్తులు 4 సువార్తలు కాదు. 4 వ్యక్తుల చేత రాయబడిన ఒకే ప్రాముఖ్యమైన సంఘటన గురించి, యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రాముఖ్యమైన సంఘటనలతో పాటుగా అతి ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు వారి శిలువ మరణం, పునరుద్ధానం, దీని గురించిన సంఘటనలు ఇక్కడ దాఖలు చేయబడ్డాయి. కాబట్టి వీటిని సువార్త పుస్తకాలు అంటారు. రైట్. ఆ 4 వ్యక్తులు ఎవరు మనకు తెలుసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అయితే సహోదరులారా, ఈ 4 సువార్త పుస్తకాలు మనం పరిచయం చేసుకుందాం. మనకు అవసరమైన మేరకు ప్రాథమికమైన సమాచారాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సినాప్టిక్ గాస్పెల్స్, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ 3 సువార్త పుస్తకాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా మరి వాళ్ళు రాసిన విధానం, దాఖలు చేయబడిన సంఘటనలు ఒకేలా ఉంటాయి. వేరస్ అయితే ఆటోపిక్ గాస్పెల్ యోహాను సువార్త మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా గారు రాయని సుమారు ఒక 85% వరకు కూడా కొత్త విషయాలని యోహాను గారు రాయడం జరిగింది. అంటే మత్తయిలో, మార్కులో, లూకాలో మరి వారు రాయని సంఘటనలు, రాయని సందర్భాలు, యేసుక్రీస్తు వారి మాటలు ఎక్కువగా ప్రత్యేకంగా యోహాను గారు రాయడం జరిగింది. అంటే యోహాను గారు రాసిన సువార్తకి ఒక ప్రత్యేకత ఉంది, మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి మత్తయి గారు రాసిన అదే సందర్భాలు మార్కు గారు కూడా రాశారు, మత్తయి, మార్కు గారు రాసిన అవే సందర్భాలు లూకా గారు కూడా రాశారు. కానీ ముగ్గురు రాయని చాలా సందర్భాలను యోహాను గారు రాశారు. దానికి ఒక ప్రత్యేక, తనంతటితో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. కాబట్టి ఆ పుస్తకం ఆటోపిక్ గాస్పెల్ అంటారు. అంటే డిఫరెన్షియేషన్ కోసం, అంటే ఆ 3 పుస్తకాలకి దీనికి కొంచెం తేడా ఉంది. అంటే అదనపు సమాచారం మత్తయి, మార్కు, లూకాల్లో లేని సమాచారం ప్రత్యేకంగా యోహాను సువార్తలో ఉందని చెప్పడానికి ఈ డివిజన్, అంతే, అంతకు మించి ఏమీ కాదు. తర్వాత పాత నిబంధనలు మనం చూడగలిగితే మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు గ్రంథాల్లో ఉన్న విషయాలే 1-2 దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నాయి. అంటే సేమ్ 4 సువార్తల్లో మరి ఒకే విషయాన్ని ఎందుకు రాయాలి, ఇటువంటి విధానం ఏమైనా ఉందంటే ఉంది. పాత నిబంధనలో కూడా మరి సౌలు రాజు అవడం దగ్గర నుంచి దావీదు మరణం వరకు, సొలొమోను రాజు అవడం వరకు ఈ సంఘటనలన్నీ కూడా మరి మొదటి రాజులు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు గ్రంథాలు దాఖలు చేయబడ్డాయి, రాయబడ్డాయి. అవే విషయాలు మరొక కోణంలో 1వ దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో దాఖలు చేయబడ్డాయి. కాబట్టి ఇదేమి బైబిల్కి పరిచయం లేని విధానం ఏమీ కాదు. అంటే ఒకే విషయాన్ని ఇంకొకసారి రాయడం, ఇంకో వ్యక్తి ద్వారా రాయించడం అనేది బైబిల్కి పరిచయం లేని విధానం ఏమీ కాదు. పాత నిబంధనలో కూడా ఇటువంటి విధానం ఉందని జ్ఞాపకం చేయడం కోసమే నేను ఈ సందర్భాన్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. అయితే సహోదరులారా, ఒక్కొక్క పుస్తకాన్ని కూడా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం తెలుసుకోవాలి అంటే వాస్తవానికి యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించిన కొన్ని సంఘటనలే ఫేమస్ అయ్యి వాటిని ఎక్కువ నేర్చుకోవడం, వాటిని ఎక్కువ ధ్యానించడం, అవే చదవడం, అవే మననం చేయడం మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు పుట్టడం, అది మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు, ముఖ్యంగా మరి మరియకు గాబ్రియల్ దేవతతో కనపడడం, యేసేపుకు దర్శనం, జ్ఞానులు రావడం, కొండ మీద ప్రసంగం, సో ఇటువంటి మెయిన్ సంఘటనలు. తర్వాత ధనవంతుడు లాజరు, పొట్టి జక్కయ్య, తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తుని బాగు చేయడం, సో ఇటువంటి కొన్ని సందర్భాలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం. అదేవిధంగా యోహాను సువార్తలకు వచ్చేసరికి నికోదేము సంఘటన, శిష్యులతో మాట్లాడడం, కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవడం, ఎక్కువగా హైలైట్ చేయడం, వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి ప్రపంచ చరిత్రలో మానవాళి ఆత్మీయ పరిస్థితులనే మార్చగలిగే మరి దేవుని సంకల్పాన్ని అనుసరించి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చిన దాఖలు చేయబడిన
4 సువార్త పుస్తకాలను కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సహోదరులారా, మనం చాలామంది ఈ 4 సువార్త పుస్తకాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో మరి మీ ముందుకి ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, యేసుక్రీస్తు వారి జీవితాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం. అది చివరిలో చూద్దాం. దానికి సంబంధించి యేసుక్రీస్తు వారి జీవితాన్ని బాగా అధ్యయనం చేయాలంటే అసలు 4 సువార్త పుస్తకాల్లో ఏముంది, ఎలా రాయబడ్డాయి, దాంట్లో ఉన్న సందర్భాలు ఏంటి, అసలు అర్థాలు ఏంటి, వాస్తవానికి మనకు తెలిసింది రాసిన ఆయన ఉద్దేశం ఒకటేనా, దేవుడు ఆ సందర్భాలు రాయించడం ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నాడు మొదలైన అనేక విషయాలు మనం ఈ అధ్యయనంలో నేర్చుకుంటూ వస్తాం. అయితే ఒక్కొక్క సువార్త పుస్తకం గురించి ప్రాథమికమైన పరిచయం మనం చేసుకుందాం. ఒకటి మత్తయి సువార్త. మరి మనకు తెలుసు, రాసిన ఆయన మత్తయి గారు కాలం క్రీస్తు శకం 70కి ముందు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు సుమారు క్రీస్తు శకం 33 ఆ ప్రాంతంలో మరణిస్తే, ఆ కాలంలో మొత్తం కొత్త నిబంధన అంతా కూడా క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో, అంటే మొదటి 100 సంవత్సరాలని పూర్తి చేయబడ్డాయి దాదాపుగా. కాబట్టి ఈ పుస్తకాలను మనం ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఒక క్రైటీరియాని తీసుకోవాలి. యేసుక్రీస్తు మరణించిన తర్వాత రాయబడ్డాయి. తర్వాత క్రీస్తు శకం 70 అనేది యెరూషలేము నాశనం. యేసు ప్రభు ప్రవచించినట్టుగా క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం చేయబడింది. యెరూషలేము దేవాలయం నాశనం చేయబడ్డాయి. ఆ సందర్భానికి ముందు వెనక అని చెప్పడానికి కారణం ఏంటంటే, మత్తయి, మార్కు, లూకా ఈ సువార్తల్లో యేసుక్రీస్తు వారు యెరూషలేము నాశనం గురించి చెప్పిన ప్రవచనాలు దాఖలు చేయబడ్డాయి. ఆ కాలాల్లో ఈ సువార్త పుస్తకాలు రాయబడి ఆయా సంఘాల్లో క్రైస్తవులైన వారికి అందించబడ్డాయి. కాబట్టి యెరూషలేము నాశనం రాబోతున్న సంగతి వాళ్ళకి అవసరం కనుక, ఆ సందర్భంలో క్రైస్తవులైన వారు దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండడం కొరకు మరి యెరూషలేము నాశనం గురించి సందర్భాలు కూడా ఈ 3 సువార్తలు దాఖలు చేయబడతాయి. కాబట్టి మనం ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం, క్రీస్తు శకం 33 తర్వాత 70 కంటే ముందుగా మత్తయి సువార్త రాయబడిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే యోహాను సువార్త మాత్రమే యెరూషలేము నాశనం తర్వాత రాయబడిందని చెప్పగలుగుతాం. అయితే ఎవరికి రాశారు మత్తయి సువార్తని? ఎవరికి రాశారు? యూదులకి రాశారు. సో యేసుక్రీస్తు వారి జీవితానికి సంబంధించిన సమాచారం రాయబడిన 4 సువార్తలని మనం అర్థం చేసుకునేటప్పుడు, ఒక్కొక్క సువార్త ఎందుకు 4 సువార్తలు అవసరం అంటే, వాళ్ళు ఎవరికైతే రాయాలనుకున్నారో 4 డిఫరెంట్ ఆడియన్స్, 4 ప్రత్యేకమైన మరి శ్రోతలు, లేకపోతే చదువుకునేవారు, వాళ్ళకి అంటే 4 కోణాల్లో 4 సువార్తల్ని రాయడం జరిగింది. అయితే రాయబడిన రిసీవర్స్ ఎవరికి, ఎవరి కోసం, ఎవరు అర్థం చేసుకోవాలని యేసుక్రీస్తు వారిని మత్తయి గారు రాశారంటే యూదులకి. ఎందుకు అంటే, ఏ యూదులు మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారో, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించిన సమాచారం అంతా యేసుక్రీస్తు వారు యూదులు ఎదురు చూసే మెస్సియా అని, వాళ్ళు నమ్మడానికి కావలసిన ప్రతి ఆధారాన్ని మ్యాక్సిమం పాత నిబంధనలో మెస్సియా గురించి సందర్భాలని, ప్రవచింపబడిన ప్రవచనాలని క్రొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడ్డాయో అని మత్తయి గారు మెన్షన్ చేస్తూ రాశారు. పాత నిబంధనలో 100కి పైగా లేఖనాలు ఈ పుస్తకంలో కోట్ చేయబడ్డాయి. అది మత్తయి సువార్త ప్రత్యేకత. దీంట్లో మెయిన్ యేసుక్రీస్తు వారు యూదుల రాజు అని నిరూపించడం. అందుకే దావీదు కుమారుడు, అదేవిధంగా యూదులకి కావలసిన వంశావళి, యూదుల రాజు అవ్వాలంటే ఈయన యూదా గోత్రానికి సంబంధించిన వాడై ఉండాలి, దావీదు వంశంలో పుట్టిన వాడై ఉండాలి. సో ఇవన్నీ దావీదు సింహాసనానికి వారసుడు అవ్వాలి అంటే ఏ వంశావళిలో ఈయన ఉండాలో ఆ వంశావళిలో ఈయన పుట్టాడు అని నిరూపించాడు మత్తయి గారు. కాబట్టి మత్తయి సువార్త ఉద్దేశం ఏంటంటే, అండ్ పర్స్పెక్టివ్ మత్తయి సువార్తని మత్తయి గారు యూదులు యేసు ప్రభుని తమ మెస్సీగా అంగీకరించడానికి
ఏ రుజువులు కావాలో అవన్నీ దాఖలు చేస్తూ రాశాడు మత్తయి సువార్త. రెండవదిగా మార్కు సువార్త. ఇది కూడా క్రీస్తు శకం 70కి ముందే రాయబడింది. ఎవరికి అంటే రోమీయులకి. ఎందుకు అంటే రోమీయులకి యేసుక్రీస్తు అని ఎలా చూపించాడంటే ఇతరులకు సేవ చేసిన సేవకుడిగా చూపించాడు. రోమీయులు తమ అధికారంతో, గర్వంతో, అహంకారంతో, అధికారం అంటే అందరిని అణిచివేయడమే అనే భావంతో బ్రతికేవారు. అయితే రోగాల మీద, దెయ్యాల మీద, మరి అన్నిటి మీద సర్వాధికారం కలిగిన దేవుని కుమారుడు సేవ చేశాడు. నిజమైన అధికారం సమాజానికి సేవ చేయడమే అని యేసుక్రీస్తు వారి చర్యలు, యేసుక్రీస్తు వారి క్రియల ద్వారా మరి మార్కు గారు దాఖలు చేసి నిరూపించాడు. వాస్తవానికి నిజమైన రాజు ఈయనే అని సేవకుడుగా ఆయన సేవ చేసి చూపించాడు. అది మార్కు సువార్త ద్వారా ఆయన చెప్పాలనుకుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చారిత్రకమైన క్రైస్తవ పారంపర్యాన్ని అనుసరించి రోములో ఉన్న క్రైస్తవులు మరి పేతురు గారు దగ్గర విన్నదాన్ని మరియు సువార్తగా రాయమని జాన్ మార్క్ని అడిగినట్టుగా, జాన్ మార్క్ అంటే మార్కు గారు, యోహానును మారు పేరు గల మార్కు, ఆయన దీన్ని రాసినట్టుగా కొంతమంది పారంపర్యాన్ని క్రైస్తవుల మరి సంఘ చరిత్రను అనుసరించి చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది రోమీలకు రాయబడింది. మార్కు సువార్త రోమీలకు రాయబడిందని ఎలా చెప్పుకోవచ్చు అంటే రోమీల భాష లాటిన్ భాష. ఇక్కడ మార్కు సువార్తలో లాటిన్ పదాలు ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఏ భాష వచ్చో ఆ భాష ఎవరికి వచ్చో ఆ పదాలు ఉపయోగించిన వల్ల మనకు అర్థమవుతుంది. ఆ భాష వచ్చిన వాళ్ళకే ఈ పుస్తకం రాయబడింది, ఉత్తరం రాయబడింది అని మనం చెప్పగలుగుతాం సాధారణంగా. కాబట్టి రోమాలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా లాటిన్ భాష తెలిసిన వాళ్ళకి ఈ పుస్తకాన్ని మార్కు గారు రాయడం జరిగింది. దీంట్లో యేసుక్రీస్తు వారి అద్భుతాలని ఎక్కువగా మార్కు గారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మార్కు సువార్త. నెక్స్ట్ లూకా సువార్త. లూకా సువార్త కూడా క్రీస్తు శకం 70కి ముందే రాయబడింది. ముందుగా చెప్పినట్టుగా యెరూషలేం నాశనానికి గురించిన ప్రవచనాలు దీంట్లో దాఖలు చేయబడ్డాయి. కాబట్టి ఇంకా యెరూషలేం నాశనం అవ్వలేదు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దీని ద్వారా. ఎవరికి రాశారంటే గ్రీకులకి. ఎందుకు? యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవుడు, మనుష్య కుమారుడు. గ్రీకులు తత్వాన్ని అనుసరించి, గ్రీకుల తత్వజ్ఞానం ప్రకారం దేవుడు మనిషి అవ్వడం అనేది అసాధ్యం అనేది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి యేసు ప్రభుని దేవుడు మనిషి అయ్యాడు, ఇదిగో ఆయన మనిషి కుమారుడు ఈ భూమి జీవించాడు. ఒక మనిషి ఎలాగైతే సాధారణంగా జీవిస్తాడో అలాగే జీవించాడు, అలాగే జీవించిన ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారిని నిరూపించాడు లూకా గారు. గ్రీకుల తత్వజ్ఞానాన్ని వ్యతిరేకిస్తూ ఏది యేసుక్రీస్తు వారి విషయంలో జరగదని వాళ్ళు అనుకుని బోధించారో దాన్ని తప్పుపడుతూ సత్యాన్ని తెలియజేశాడు లూకా గారు. యేసుక్రీస్తు వారి శరీరధారి కాలేదనే వాదనను ఖండించి ఆయన మనిషి కుమారుడని నిరూపించాడు లూకా గారు. ఇది లూకా సువార్త. తర్వాత యోహాను సువార్త. ఇది ప్రత్యేక క్రీస్తు శకం 70 తర్వాత, యెరూషలేం నాశనం తర్వాత. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే యోహాను సువార్తలో యెరూషలేం నాశనం అవుతుందని యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనాలు దాఖలు చేయబడలేదు. కారణం ముఖ్యంగా అప్పటికి యెరూషలేం నాశనం అయిపోయి ఉండొచ్చు. కాబట్టి యోహాను గారు దాన్ని రాసి ఉండకపోవచ్చు. ఇదొక రీజన్గా మనం అర్థం చేసుకోవచ్చు. 70 తర్వాత 96 అంటారు కొంతమంది. ఏదేమైనప్పటికీ కూడా 70 తర్వాత 100 సంవత్సరాల లోపే యోహాను సువార్త రాయబడింది. ఎవరికి? ప్రజలందరికీ. సార్వత్రిక సువార్త ముఖ్యంగా. ఎందుకు? యేసుక్రీస్తు వారి పరిపూర్ణ దేవుడు, దేవుని కుమారుడు. యోహాను గారి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, లూకా గారేమో యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు అని నిరూపిస్తే, యోహాను గారు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నిరూపించాడు. ఎలాగా? యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని అంగీకరించిన వారికి ఆయన ఎలా దేవత్వం గలవాడో ఆయన క్రియలు బోధల ద్వారా నిరూపించాడు. యేసుక్రీస్తు వారు
ఎలా దేవత్వం గలవాడు నిరూపించడమే యోహాను గారి ఉద్దేశం. సో 4 సువార్తల్ని మనం పక్కన పెట్టుకుని ఆలోచించగలిగితే చూద్దాం, ఒకే సువార్తకు 4 వివరణలు ఎందుకు అవసరం? ఒకే సువార్త 4 వివరణలు ఎందుకు? అది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం. 4 సువార్తల్ని మనం పక్క పెట్టుకుని ఆలోచించినప్పుడు ఎందుకు ఒకే విషయం ఉంది కదా, ఇంచుమించు మ్యాక్సిమం యేసుప్రభు గురించే కదా 4 సువార్తలు ఎందుకు? యేసుక్రీస్తు వారి జీవితం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా సాధారణంగా చెప్పేంత చిన్న విషయం ఏమీ కాదు. ఒకవేళ మత్తయి గారు యూదులకు మాత్రమే రాస్తే, మార్కు, లూకా, యోహాను గారి ద్వారా చెప్పించాలనుకున్న, రాయించాలనుకున్న అనేక విషయాలు మనం మిస్ అయిపోదు. ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే వాటిలో చాలా విలువైన సమాచారం ఉంది. యేసుక్రీస్తు వారి జీవితం చాలా ముఖ్యమైనది కాబట్టి ఆయన జీవితానికి సంబంధించిన చాలా కోణాలు, చాలా పార్శ్వాలు, చాలా లోతైన విషయాలు మనందరికీ అవసరం కాబట్టి దేవుడు ఒకే సువార్తను 4 వ్యక్తుల ద్వారా రాయించాడు. 2, ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షుల నోట మాటని స్థిరపరచాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితం సత్యం అని చెప్పడానికి 4 సాక్షులు. దాంట్లో 2 ప్రత్యక్ష సాక్షులు, మత్తయి గారు, యోహాను గారు. తర్వాత మార్కు, లూకాలు పేతురు గారి ద్వారా, మరి మార్కు తర్వాత లూకా గారు కూడా తర్వాత అపోస్తుల దగ్గర విని రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఒక రచయిత పరిపూర్ణ న్యాయం చేయలేడు. అంటే యేసు ప్రభు గురించి బాగా చెప్పాలి అని అనుకుంటే ఒకే వ్యక్తి ద్వారా రాయిస్తే మనకి అందించాలనుకున్న విషయాల్ని అందించలేక, అంటే మనం అందుకోలేక, మనకి అందుబాటులోకి రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక రచయిత యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి మనకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి న్యాయం చేయలేడు కాబట్టి 4 వ్యక్తుల ద్వారా రాయించాడు. 2, 4 కూడా విభిన్న వ్యక్తులను ఉద్దేశించి రాయించాడు. వాస్తవానికి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒకే సువార్తను 4 ఎందుకు రాశారు అనడానికి మెయిన్ ఆధారం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే మత్తయి యూదులకు రాశాడు, మార్కు గారు రోమీలకు రాశారు, లూకా గారు గ్రీకులకు రాశారు, యోహాను అందరికీ, ముఖ్యంగా ఇక్కడ యూదులని మెన్షన్ చేయడం యూదేతరులకి, అన్ని జనులకి. మెయిన్ ఇక్కడ అటు యూదులకి ఉపయోగపడుతుంది, యూదేతరులకు కూడా ఉపయోగపడుతుంది. పర్స్పెక్టివ్ ఒక రకంగా చూసుకుంటే ఆయన యూదులని మెన్షన్ చేయని సందర్భాల్లో కొన్ని సందర్భాల్ని, కొన్ని వచనాలను ఆధారం చేసుకుని మెయిన్గా యూదా దేశానికి అవతల ఉన్న వాళ్ళకి ఇది అవసరం ఉద్దేశించి రాసినట్టుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒకే సువార్తని యేసుక్రీస్తు వారి గురించిన ఆయన జీవితంలో మనకు అవసరమైన సందర్భాలని దేవుడు రాయించాడు 4 వ్యక్తుల ద్వారా. 4 సువార్త పుస్తకాలు ఎందుకు అన్న ప్రశ్న ఒకటి సమాధానం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోణాన్ని, యేసుక్రీస్తు వారిలో ఉన్న యూదుల రాజుని పరిచయం చేయాలి యూదులకి అని మత్తయి గారి ఉద్దేశం. మార్కు గారి ద్వారా దేవుడు రోమీలకి అవసరమైన సందేశం రాయించాడు. లూకా గారి ద్వారా గ్రీకుల తత్వజ్ఞానాన్ని ఎదిరించే సందేశాన్ని రాయించాడు. యోహాను గారి ద్వారా సార్వత్రిక సువార్త అంటారు దీన్ని, అందరికీ ముఖ్యంగా యూదేతరులకి అవసరమైన సందేశాన్ని రాయించాడు. అయితే దీన్నే మనం చూస్తే మత్తయి సువార్త ఏం చెప్తుందంటే యేసు ప్రభు యూదుల రాజు అని చెప్తుంది. మార్కు సువార్త ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఎవరు, సేవకుడు అని చెప్తుంది. లూకా సువార్త ఏం చెప్తుంది అంటే యేసు ప్రభు ఎవరు, మనుష్య కుమారుడు అని చెప్తుంది. యోహాను సువార్త ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఎవరు, దేవుని కుమారుడు అని చెప్తుంది. కాబట్టి సహోదరులారా, ఎందుకు 4 వ్యక్తుల ద్వారా రాయించాలి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పిక్చర్ చూడగానే 4 కూడా ఒకే యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి 4 విభిన్నమైన వ్యక్తులకి సమాచారాన్ని, సందేశాన్ని అందించాలి. ఆ ఉద్దేశంతో రాయడం జరిగింది. రైట్. నెక్స్ట్ మత్తయి, మార్కు యేసుక్రీస్తు వారి రాజు, సేవకుడు, మరి లూకా, యోహానులు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని రాయడం జరిగింది. దీన్నే చూద్దాం. రాజు, సేవకుడు. వాస్తవానికి
విచిత్రం ఏంటంటే రాజుకి సేవకుడికి రాజుకి సేవకుడికి వ్యతిరేక పదం. రాజు అత్యున్నత స్థాయి, సేవకుడు సేవ చేస్తాడు. మనిషి దేవుడు వ్యతిరేకం. యేసు ప్రభు మనిషి, అట్ ద సేమ్ టైం దేవుడు. యేసు ప్రభు రాజు, అట్ ద సేమ్ టైం సేవకుడు. అందుకైనా పరిచారము చేయించుకుంటకు రాలేదని పరిచారం చేయడానికి వచ్చానని చెప్పాడు. చూడండి, నలుగురు సువార్థికుల ద్వారా ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. ఏమని? యేసుక్రీస్తు వారిలో ఉన్న అధికారాన్ని బట్టి రాజు, పరిచర్యను బట్టి సేవకుడు. ఆయన దేహాన్ని బట్టి మనిషి కుమారుడు, మరి దేవత్వాన్ని బట్టి దేవుని కుమారుడు. ఈ విషయాల్ని యేసుక్రీస్తు వారిలో ఉన్న ఈ 4 కోణాలని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం అంటే ఆయన రాజు అని, యూదుల రాజు అని తెలుసుకోవాలి, ఆయన పరిచారకుడు అని తెలుసుకోవాలి, ఆయన మనిషి కుమారుడని తెలుసుకోవాలి, దేవుని కుమారుడని తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు అర్థం కావాలి. అందుకే దేవుడు నలుగురు వ్యక్తుల ద్వారా ఈ సందేశాన్ని దాఖలు చేసి మనకు అందించడం జరిగింది. అయితే సహోదరులారా, ఇప్పుడు గమనిక ఏంటంటే 4 సువార్త పుస్తకాలు జీవిత చరిత్రలు కాదు. అంటే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రని పరిపూర్ణంగా ఎవరు రాయలేదు. జీవిత చరిత్రలో అయితే ఏం చేయాలి? ప్రారంభం పుట్టుక నుంచి చావు వరకు ప్రతి డీటెయిల్స్ ఉండాలి. అయితే ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. ఎందుకు ఈ మాట అనంటే, చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల వివరాలు లేవు. యేసుక్రీస్తు వారు పుట్టుక ఉంది. ఆయన పుట్టిన తర్వాత యెరూషలేం దేవాలయంలో మాట్లాడి 12 సంవత్సరాల శాస్త్రులతో, పరిశీలతో, పెద్దలతో మాట్లాడినప్పుడు దేవాలయంలో ఆ సందర్భం చూస్తాం. మళ్ళీ 30 ఏట బాప్తిసం తీసుకున్నప్పుడు చూస్తాం. చాలా సంవత్సరాల ఈ డేటా సమాచారం అందుబాటులో లేదు. కారణం ఏంటంటే రాసిన సువార్థికుల యొక్క ఉద్దేశం యేసు ప్రభు జీవిత చరిత్రను రాయడం కాదు. ఆయన విద్యాభ్యాసం ఏ పాఠశాల చదివాడు, ఏ క్లాస్ వరకు చదివాడు, తల్లిదండ్రులు పుట్టుకు వివరాలు, లేకపోతే వీళ్ళ ఇంకో డేటా ఇవ్వాలి, ఆ ఊరు, లేకపోతే ఆయన అభిరుచులు, సో అండ్ ఇటువంటి విషయాలు చెప్పాలని సువార్థికులు ఉద్దేశించలేదు. ఇది గుర్తుపెట్టుకోను. జీవిత చరిత్రలో అయితే అంత డేటా అంతా ఉండాలి. అంటే ఎవరైనా ఏ వ్యక్తి జీవిత చరిత్ర రాయాలనుకున్నప్పుడు అతని జీవితంలో సుమారు 30 సంవత్సరాల చరిత్రని వదిలేసి రాయడు కదా, ఖచ్చితంగా రాయడు. కాబట్టి జీవిత చరిత్రని ఇంత డేటా ఉండాలి. కానీ 4 సువార్థికులు కూడా సువార్త అందించాలి. అంటే యేసుక్రీస్తు వారు మరణించాడు మన కోసం, సిలువలో సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది మెయిన్. ఇది ఎలా జరిగింది? ఆయన ఈ భూమి మీద తను ఏ విధంగా పరిచయం చేశాడు, దేవుని రాజ్యం గురించి ఏం బోధించాడు, ఆయన బోధనలు ఏంటి, ఆయన బ్రతుకేంటి, ఆయన సిలువ వేయబడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈయన నిజంగా నేరస్తుడు కాబట్టి సిలువ వేయబడ్డా, లేకపోతే ఈయనలో ఎటువంటి పొరపాటు లేకుండా సిలువ వేయబడ్డా, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయబడడం కోసం 4 సువార్థికులు యేసుక్రీస్తు వారు నిర్దోషిని వారు అన్యాయంగా శిక్షించారన్న సందేశాన్ని చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, సువార్త పుస్తకాల్లో వ్యత్యాసాలు. చాలామంది 4 సువార్తలను మనం చదువుతున్నప్పుడు మనం కామన్గా ఒకటి గమనిస్తూ ఉంటాం. ఏం గమనిస్తూ ఉంటాం అంటే, మత్తయి సువార్తలో ఒక విషయం ఒకలాగా, మార్కులో ఒకలాగా, లూకాలో ఒకలాగా రాయబడ్డం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. ఎందుకు అలా జరుగుతాయి? ఎందుకు అలా జరిగాయి? వాస్తవానికి సువార్త పుస్తకాల్లో వ్యత్యాసాలు ఉంటాయా అంటే, అసలు మనం బైబిల్ని ఏమని నమ్ముతాం? 2 పేతురు 1:20 ప్రకారం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునేవారు. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మనం క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన రెండూ కూడా దేవుని ఆత్మచేత అపోస్తులు, ప్రవక్తలైన వారు ప్రేరేపింపబడి రాసిన పుస్తకాలుగా, ఇవి దేవుడే మన కోసం రాయించి ఇచ్చిన పుస్తకాలు మనం నమ్ముతాం.
దేవుడు మనకు అవసరమైన సందేశాన్ని దాఖలు చేయబడిన ఈ పుస్తకాల్లో లోటుపాట్లు, తప్పులు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. ఒకవేళ మానవ ప్రమేయాల వల్ల కానీ, లేకపోతే మనకున్న పరిజ్ఞానం అంటే ఆ సందర్భాలను అర్థం చేసుకునే భాష, జ్ఞానము, అనుభవము మనకు లేకపోవడం వల్ల కానీ మనం పొరపాటు పడే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి దేవుని గ్రంథంలో ఒక సువార్త పుస్తకం, ఒక సువార్తికుడు మరొక సువార్తికుడితో విభేదించడు. అయితే విభేదించకపోగా అదనపు సమాచారాన్ని మత్తయి గారు ఇవ్వని సమాచారాన్ని మార్కు గారు ఇవ్వని సమాచారాన్ని లోకా గారు దాఖలు చేయని విషయాన్ని యోహాను గారు రాయడం జరిగింది. వీటన్నిటిని క్రోడీకరించుకుంటూ మనం వెళ్తాం. కాబట్టి ఉదాహరణకి మనకు సువార్త పుస్తకాలు వ్యత్యాసాలు ఉండవు. వ్యత్యాసాలుగా కనిపించే వాటిని సాధ్యమైన మేరకు మనం అర్థం చేసుకునే స్థాయిలో ప్రతిదాన్ని కూడా పరిష్కరించుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఒక సువార్త పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మిగతా సువార్త పుస్తకంలో ఉన్న సమాచారాన్ని జోడించి ఒకేసారి అధ్యయనం చేస్తాం మనం. అంటే మత్తయి సువార్తలో ఒక సంఘటన జరిగింది అనుకోండి. మత్తయి సువార్తలో ఉన్న సంఘటనని మరి మార్కు గారు ఎలా దాఖలు చేశారు, లోకా గారు ఎక్కడ రాశారు, యోహాను గారు ఎక్కడ రాశారు, ఇవన్నీ ఒకే చోట దగ్గర పెట్టుకుని మనం అధ్యయనం చేస్తాం. అప్పుడు సులభంగా యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒక 4 సువార్త పుస్తకాలను కూడా కవర్ చేయగలుగుతున్నాం. అది యేసుక్రీస్తు వారి జీవితం అధ్యయనంలో ఉన్న మనకు ఉపయోగపడే విధానం. కాబట్టి మీరు ఈ ఎపిసోడ్ని ఫాలో అవునంతకాలం కూడా ఏం చేస్తారంటే ఈ 4 సువార్తలు ఒకేసారి చదువుతాం మనం. ఒకేసారి అంటే మత్తయి గారు రాసిన ఒక సందర్భాన్ని, ఉదాహరణకి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు, ఈ సందర్భం ఉందనుకోండి. మత్తయి గారు ఏం రాశారు, మార్కు గారు ఏం రాశారు, లోకా గారు ఏం రాశారు, యోహాను గారు ఏం రాశారు, 4 ఒకే చోట దగ్గర పెట్టుకొని మనం వాటిని అధ్యయనం చేస్తాం. సో ఇలా చేయడం వల్ల మనకి అవసరమైన మంచి ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. చూద్దాం ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిక్కులు విలువగల అత్తరపొడి తీసుకుని వచ్చింది, తల మీద పోసింది. శిష్యులు ఏంటికి ఇలా నష్టం వేస్ట్ చేస్తున్నావు, అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా ఈ డబ్బు అని చేశారు. యేసుక్రీస్తు వారు ఆమె నా భూస్థాపన నిమిత్తం చేసిందని, సర్వలోకముందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అని. ఈ సందర్భం క్రైస్తవులని మనకి బాగా తెలిసిందే. అయితే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే చూద్దాం. మత్తయి 26:6-13 వచ్చిన మనం చూస్తే స్థలం ఎక్కడ? బేతనియాలో. ఎవరి ఇల్లు? కుష్ఠరోగి అయిన సీమోను ఇంట. పని, అక్కడ జరిగిన పని ఏంటి? యేసుక్రీస్తు తల మీద విలువ గల అత్తరు పోయాడు. అత్తరు ఎక్కడ పోసింది? దేవుడి తల మీద పోసింది. తర్వాత ప్లేస్ కూడా ఇచ్చారు చూడండి. అంటే మనం మత్తయి సువార్త 26:6-13 వచనాల్లో ఉన్న ఈ సంఘటనను చూస్తే ఇటువంటి సమాచారం ఉంది. ఇదే సంఘటనని మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 14:3-9 వచనాల్లో చూస్తే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అత్తరు ఎటువంటి అత్తరో ఆవిడ ఎలా పోసిందో చూడండి. వాళ్ళు ఎంతకి అమ్మొచ్చో అటువంటి సమాచారాన్ని మార్కు గారు రాశారు. చూడండి, మార్కు సువార్తలో మనం చూస్తే స్థలం బేతనియా, రైట్. ఇల్లు కుష్ఠరోగి అని సీమోను ఇల్లే, కరెక్టే. పని అత్తరు బుడ్డి పగలగొట్టి విలువగల అత్తరు పోయాడు. తర్వాత అత్తరు ఏంటి రకం? అత్తరు ఏ టైపు? జటమాంసి అంటే అత్తరు ఫ్లేవర్. ఎటువంటి సెంట్ అంటే జటమాంసి ఫ్లేవర్ అది. నెక్స్ట్ విలువ, దాని విలువ ఎంత? 300 దేనారాల కంటే ఎక్కువ. చూడండి, మత్తయి గారు ఇవ్వని సమాచారాన్ని మార్కు గారు ఇచ్చారు. ఆక్షేపించిన వారు కొందరు, అక్కడ శిష్యులు అన్నాడు, ఇక్కడ కొందరు అన్నాడు. చూడండి, అయితే ఇదే సమాచారం లోకా గారి దగ్గరికి వెళ్దాం. యోహాను గారి దగ్గరికి వెళ్దాం. కాబట్టి యేసు తాను మృతులను లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు వచ్చాను. సేమ్ అదే పరిస్థితి. అయితే ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో ఉన్న ఈ డీటెయిల్స్ కూడా యాడ్ చేద్దాం. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు ఒక స్త్రీ ఆయన తల మీద అత్తరు పోసి అభిషేకించింది. ఈ సందర్భాన్ని 3 సువార్తికుల దగ్గర మనం ఆలోచించగలిగితే, వాళ్ళు రాసిన సందర్భాలను దగ్గర పెట్టుకుని ఆలోచించగలిగితే ఏ డేటా వచ్చింది? స్థలం బేతనియా, రైట్. ఇల్లు కుష్ఠరోగి అని సీమోను ఇల్లు. తర్వాత అతిథి ఎవరు? అక్కడ లాజరు.
ఉపచారం ఎవరు చేస్తారంటే మార్త. ఆ స్త్రీ ఎవరంటే మరియ. తర్వాత పని అత్తరు బుడ్డి పగలగొట్టి విలువగల అత్తరు పోయడం. అత్తరు జటమాంసి చూడండి, పాదాల మీద అత్తరు పోయడం చూడండి. పరిమాణం ఎంత, వాల్యూమ్ ఎంత, షేరున్నర, విలువ 300 దేనారాల కంటే ఎక్కువ. ఆక్షేపించిన వారు ఇస్కరియోతు యూదా. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది. మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో మనం చూస్తే ఆక్షేపించిన వారు శిష్యులను ఉంది, కానీ ఇస్కరియోతు యూదా అని లేదు. సో ఇక్కడ ఇస్కరియోతు యూదా అనే డేటా వచ్చింది, మనకు సమాచారం వచ్చింది. అదేవిధంగా మత్తయి మార్కులో అక్కడ లాజరు మార్త మరియు ఉన్నట్టుగా లేదు. ఆ స్త్రీ ఎవరో ఆయన భూస్థాపన నిమిత్తం అతనితో అభిషేకించినట్టుగా ఉంది, కానీ ఆ స్త్రీ పేరు మరియ అని, ఆ సందర్భంలో మార్త ఉపచారం చేస్తుందని, యేసుక్రీస్తు వారు మృతులను తిరిగి లేపిన లాజరు ముఖ్య అతిథిగా ఉన్నాడని యోహాను గారు కూడా దాఖలు చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన 4 సువార్తల్ని ప్యారలల్గా సమాంతరంగా పక్కపక్కనే వెంటనే ఒకేసారి ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అదనపు సమాచారం వస్తుంది. మనకు కావలసిన మేరకు ఒక సంఘటన కూర్చుని పూర్తి పరిజ్ఞానం మనకి తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో 4 సువార్తలను కలిపి ఒకేసారి అధ్యయనం చేయడం వల్ల మనం ఒక సంఘటన గురించి కానీ ఒక విషయం గురించి కానీ మనకి అవసరమైన మేరకు దేవుడు రాయించిన సమాచారం అంతా కూడా ఒక చోట పెట్టుకుని ఆలోచించగలుగుతాం. ఇది 4 సువార్తలు వ్యత్యాసాలు ఉండవు, ఎందుకంటే అది దేవుని ఆత్మ ప్రేరణ చేత రాయబడింది. వ్యత్యాసాలు ఉండకపోగా ఏం జరుగుతుంది అంటే, 4 సువార్తకులు కూడా ఒకరు ఇవ్వలేని సమాచారం ఇంకొకరు దాఖలు చేసి మనకి ఇంకా అదనపు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మనం ఇంత నేర్చుకుని మరి యేసుక్రీస్తు వారి జీవితాన్ని సంబంధించిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని అధ్యయనం చేయడానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాం, ప్రాథమికమైన పరిజ్ఞానం. అంటే యేసుక్రీస్తు వారి జీవితం గురించిన వివరాలు అంటే మనకు అవసరమైన మనకు పరిపూర్ణమైన ఆయన జీవిత చరిత్ర లేదు, కానీ యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో ఆయన చేసిన పనులు, పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, పునరుద్ధానం, ఆరోహణం అయ్యే వరకు కూడా ఎటువంటి సంఘటనలు జరిగేవి అనే విషయాల్ని 4 సువార్తకులు రాశారు. ఆ 4 సువార్త పుస్తకాల గురించి కూడా ప్రాథమికమైన పరిచయం మనం చూసాం. అయితే 4 సువార్త పుస్తకాల్లో వ్యత్యాసాలు ఉండవని, వ్యత్యాసాలు లేకపోగా అదనపు సమాచారం, ఉదాహరణకి అక్కడ శిష్యులు అన్నారు, ఆ శిష్యుల ప్లేస్లో ఆక్షేపించిన వాడు ఏదో అన్నాడు, అది వ్యత్యాసం కాదు, దాన్ని ఏమంటారంటే అదనపు సమాచారం ఇచ్చాడు. జనరల్ శిష్యుల్లో ఈయన కూడా ఏదో కూడా ఒకడే శిష్యులు, బట్ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎవరన్నారు ఏదో అన్నాడు. మత్తయి మార్కు శిష్యులు అన్నారు అని రాశారు. సో ఒక చోట మిగిలిన విలువ గల జటమాంసి అత్తరు ఎంత విలువ, 300 దేనారాల కంటే ఎక్కువ. ఇది వ్యత్యాసం కాదు, అక్కడ ఎంత విలువ ఇవ్వలేదు, ఇక్కడ 300 దేనారాలు విలువ ఇచ్చాడు, వ్యత్యాసం కాదు అది. సో మనం అనుకున్నట్టుగా బైబిల్ని తప్పు పట్టాలనుకునే వాళ్ళు, అపార్థం చేసుకునే వాళ్ళు చేసే పనులు తప్ప వాస్తవానికి వ్యత్యాసాలే కాదు. మనకు అవసరమైన సమాచారాన్ని దేవుడు రాయించాడు అని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. రైట్. అయితే ఇప్పుడు అసలు యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ముందుగా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయం కూడా ఆలోచిద్దాం. వాస్తవానికి చాలామంది క్రైస్తవులు చేసే తప్పు ఏంటో తెలుసా? బైబిల్ చదవకపోవడం. అసలు బైబిల్లో దేవుడు ఏం రాయించాడు? బైబిల్ చదవకపోగా, చదివి తెలుసుకోకపోగా మనుషులు నేడు యూట్యూబ్ భక్తిని అలవాటు చేసుకుంటున్నారు. అంటే యూట్యూబ్ ప్రసంగాలు చూస్తే అర్థమైపోతాయి నేర్చేసుకుంటారేమో. మేము యూట్యూబ్లో మీకు ఈ ఎపిసోడ్లు అందించినప్పటికీ కూడా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఉన్న బైబిల్ని చదవండి, నేర్చుకోండి, అలవాటు చేసుకోండి చదవడాన్ని. ఎప్పుడైతే మనం బైబిల్ని మనం సొంతంగా చదివి అర్థం చేసుకుని ధ్యానించడం ఎప్పుడైతే మానేసామో, అప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కేవలం మీకు సహకారం కోసమే మేము ఈ సిరీస్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అయితే దీనికంటే ముఖ్యంగా
మీరు వాక్యాన్ని సొంతంగా చేసి అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. అలా ఎదగడానికి దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే చూద్దాం. 1 పేతురు 2:21 వచనంలో ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమంతా తన అడుగు జాడలయందు నడుచుకోవాలి. ఎవరి అడుగు జాడలో నడుచుకోవాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలో నడుచుకోవాలి. ఆయన అడుగు జాడలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన అడుగు జాడలు ఏంటి? అవి మనం పట్టుకోవాలి. ఆయన అడుగు జాడలు ఎక్కడున్నాయంటే 4 సువార్త పుస్తకాల్లో ప్రాముఖ్యమైన సంఘటనలు దాఖలు చేయబడ్డాయి. ఒక పిల్లాడిగా ప్రభు ఏం చేశారు? ఒక యవనస్తుడిగా, ఒక బోధకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక కుమారుడిగా ఆయన ఎలా ప్రవర్తించాడు? అనేక సందర్భాల్లో యూదులు వ్యతిరేకించిన యూదులతో ఆయన ఎలా ప్రవర్తించాడు? ఒక పక్క ఈయన దేవుడు ద్వారా బయలుపరచబడిన సత్క్రియలు చేస్తూ నిర్హేతుకంగా కారణం లేకుండా నిష్కారణంగా శత్రువుల చేత ద్వేషింపబడుతూ కూడా మరి ఎలా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాడు మనకు అవసరం. కాబట్టి మనం క్రైస్తవులైన మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఆయన నడిచిన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ప్రయాణం చేయాలి. ఆయన దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం ప్రకారం నిశ్చయించిన సంకల్పాన్ని అనుసరించి తన దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి అడుగు జాడలు నడుచుకుని మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మనకి మాదిరించిపోయాడంట. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి మాదిరిని అనుసరించాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన అడుగు జాడలు ఏంటో మనకు తెలియాలి. ఆ అడుగు జాడలు తెలియడం కోసం ఆ యేసుక్రీస్తు వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఆయన పాపము చేయలేదంట. శ్రమ పెట్టబడి, హింసింపబడి, నలగగొట్టబడి పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. దేవుని పిల్లలమైన మనం కూడా పాపం చేయకుండా, కపటము లేకుండా బ్రతకాలి. అంటే ఎలా బ్రతకాలి? నేను ఎలా బ్రతకగలను? ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించిన దేవుని కుమారుడు అడుగు జాడలు ఉంచిపోయాడు మనం. కాబట్టి యేసుక్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేయండి. ఈ సిరీస్ చివరి వరకు మాతో ట్రావెల్ చేయండి. మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మార్పు చెందగలుగుతారు. ఈ గొప్పతనం ఆయన అడుగుల్లోనే ఉంది, ఆయన బోధల్లోనే ఉంది, ఆయన జీవితంలోనే ఉంది. రెండో విషయం, ఎందుకు మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే హెబ్రీ పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకము చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. పాపముతో పోరాటంలో కడవరకు ఓపిక పట్టి విజయం సాధించాడు యేసుక్రీస్తు. సో ఈ భూమి మీద మనం ప్రతిరోజు పాపంతో పోరాడాలి, అపవాదంతో పోరాడాలి. ఈ పోరాటంలో విజయం సాధించాలి అంటే అసలు యేసు ప్రభు ఎలా విజయం సాధించాడు అనే విషయం మనకు తెలియాలి. అది తెలియాలి అంటే ఆయన్ని తలుచుకోవాలంటే అసలు ఆయన ఏం చేశాడు, ఎలా తట్టుకున్నాడు, ఆయన ఈ దేహంలో ఉండి కూడా పాపము చేయకుండా పరిశుద్ధుడిగా పాపముతో పోరాటంలో రక్తం కారినా కానీ తల వంచకుండా పాపానికి అవకాశం ఇవ్వకుండా ఎలా జయించగలిగాడు అది తెలుసుకోవడానికి యేసుక్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేయాలి. నెక్స్ట్, యేసుక్రీస్తు జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే మూడో విషయం, ఎఫెసీ పత్రిక 4:15
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఈ రోజుల్లో సాధారణంగా జరుగుతున్న విషయం ఏంటంటే, కొంతమంది ప్రేమ 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 అని మాత్రమే ఆలోచిస్తారు. క్రైస్తవులకు ప్రేమ ఉండాలి. కొంతమంది సత్యము, సత్యవాక్యం అనే ఖడ్గంతో ప్రేమ అనేది లేకుండా ఎవరిని గాయం చేయాలా, ఎవరితో యుద్ధం చేయాలా, ఎవరితో పోట్లాడాలా అని సిద్ధపడే మనుషులు ఉన్నారు. అదే సత్యాన్ని పట్టుకుని వీళ్ళకి సత్యం మాత్రమే ముఖ్యం. రెండో కేటగిరీ ప్రేమ మాత్రమే ముఖ్యం. ప్రేమ ఉంటే చాలు, అది అబద్ధాన్ని ప్రేమిస్తారు, దుర్మార్గతని ప్రేమిస్తారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, మనం ఎదగడానికి ఒక బెంచ్ మార్క్ను ఏర్పాటు చేశాడు. మనం ఏ స్థాయికి ఎదగాలి, ఏ విధంగా ఉండాలి. మనం చాలాసార్లు మనం పోల్చుకుంటూ ఉంటాం. ఎవరితో పోల్చుకుంటాం? పక్కన పక్కన క్రైస్తవులతోని, మిగతా సంఘాలతోని, మిగతా విశ్వాసులతో పోల్చుకుంటూ ఉంటాం. అయితే మనం యేసుక్రీస్తు వారిలో ఎదగాలంటే ఒకసారి ఆయన్ని చూస్తే ఆయన వ్యక్తిత్వంలో ఎవరెస్ట్ అత్యంత స్థాయిలో ఉన్నాడు. ఆయన ఎలా బ్రతికాడు అని చెప్పడానికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు జీవించాడు ఆయన. మనం కూడా యేసుక్రీస్తు వారి వలె ఉందాం. యేసుక్రీస్తు వారి వలె ఉండాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. అలా ఉండగా అన్ని విషయంలో ఎదుగుదాం. ఇది తెలియాలంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి. యేసుక్రీస్తు వారి వలె ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారి వలె అన్ని విషయాలు ఎదగాలి అంటే అసలు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, ఆయన ప్రేమ కలిగి సత్యం ఎలా చెప్పాడు, ఈ విషయాలు దాఖలు చేయబడిన 4 సువార్తల్ని అధ్యయనం చేయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఎందుకు యేసుక్రీస్తు వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి అంటే, యోహాను సువార్త 8:40లో రాయబడినట్టుగా, నా యందు పాపము ఉన్నదాన్ని మీలో ఎవడు స్థాపించును? వాస్తవానికి బైబిల్ చరిత్రలో యేసుక్రీస్తు వారిని తప్పించి ఏ ప్రవక్త జీవితాన్ని చూసినా, ఏ వ్యక్తి జీవితాన్ని చూసినా, ఏ రాజుల చరిత్ర చూసినా అందరిలో పాపం ఉంది. ఒకవేళ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలామంది అబ్రహాంని ఆదర్శంగా తీసుకుని హాగరు కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు. దావీదుని ఆదర్శంగా తీసుకుని ఊరియా భార్య విషయంలో దావీదు చేసినట్టుగా చేయడం తప్పు కాదనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ మనుషులు ఆయా వ్యక్తుల జీవితాలని ఆదర్శంగా తీసుకుని ప్రయాణం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోకపోగా ఏం నేర్చుకుంటున్నామంటే, మనం వాళ్ళలో ఉన్న ఆయా భక్తుల్లో ఉన్న లోపాలని అడాప్ట్ చేసుకుని ఆ లోపాలు మనం తీసుకుని, ఇదిగో ఆయన అలా చేయలేదా, నేను అలా చేస్తాను, ఆయన అలా చేసినప్పుడు నేను కూడా అలా చేయొచ్చు, ఆయన అలా చేసి భక్తిపరుడు అయ్యాడు, నేను కూడా అలా చేసి భక్తిపరుడు అవుతాను అని అనుకునే మనుషులు ఉంటారు. అయితే యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అసలైన సిసలైన మాదిరి ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక సవాల్ విసిరాడు ఆనాటి సవాల్, నాలో పాపం ఉన్న మీలో ఎవడు స్థాపించును. కాబట్టి పవిత్రంగా బ్రతకాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేయాలి. పవిత్రతను కాపాడుకోవాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఆయన మాత్రం అలా ఉండగలిగాడు. కాబట్టి మనం ఆయనలా ఉండాలి అంటే యేసుక్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేయాలి. నెక్స్ట్, యేసుక్రీస్తు జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే, రోమపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారుతో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. వాస్తవానికి దేవుడు అనాదిలో నిర్ణయించుకున్న సంకల్పం ఏంటంటే, ఇదిగో రక్షణ పొందిన ఆయన పిల్లలమైన మనమంతా కూడా యేసుక్రీస్తు వారి సారూప్యంలోకి మారాలి, యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మారాలి. యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మారాలి అనేది దేవుని సంకల్పం అయితే, అసలు ఆయన స్వరూపం ఏంటి, ఆయన ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు? ఈరోజు ఒక కుమారుడిగా ఉన్న మనం, ఒక కుమారుడిగా యేసుప్రభు ఏం చేశాడు? ఒక సేవకుడుగా ఉన్న మనం, ఒక సేవకుడిగా యేసుప్రభు ఏం చేశాడు? సో అనేక విషయాల్లో ఆయన మనకు మాదిరి ఎలా ఉంచిపోయాడు? ప్రేమించడంలో, క్షమించడంలో, సత్యాన్ని ప్రకటించడంలో, కడవరకు దేవుని చిత్తాన్ని ప్రాణం పోయినా సరే దేవుని చిత్తమే నెరవేర్చాలి అనే జీవితాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు. అటువంటి స్వరూపం మనకు కూడా రావాలంట.
ఆ స్వరూపం రావాలంటే ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన గురించిన ఎక్కువ సమాచారం ఇదిగో 4 సువార్త పుస్తకాల్లో ఉంది. ఈ 4 సువార్త పుస్తకాలని కలిపి అధ్యయనం చేద్దాం. కాబట్టి సహోదరులారా, యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలంటే నెంబర్ 1, యేసుక్రీస్తు శ్రమల్లో మనకు మాదిరి, పాపంతో పోరాటంలో ఆయనే ఆదర్శం, ప్రేమతో సత్యం చెప్పడంలో యేసుక్రీస్తే మార్గదర్శి, పరిశుద్ధతలో యేసుక్రీస్తే ఆదర్శం, మనం యేసుక్రీస్తు స్వార్పుల్లోకి మారాలి అన్నదే దేవుని సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం అధ్యయనం చేయాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 సువార్తల్ని చదువుదాం, వరుసగా నేర్చుకుందాం. ఇంకా అనేక విషయాలను ప్రభు చిత్తం అయితే మరొక బైబిల్ తరగతులు మనం నేర్చుకుందాం. కాబట్టి సహోదరులారా, ఎప్పటి వరకు విన్న మీరు ఈ వాక్యాన్ని మర్చిపోకుండా అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు రాసుకొని దగ్గర పెట్టుకోండి, చాలా అవసరం. ఈ యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర అధ్యయనం చేసేవాళ్ళు రాసుకోవడం, మరి ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు రాసుకోవడం, భద్రం చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగతంగా బైబిల్ స్టడీకి ఉపయోగపడుతుంది. కాబట్టి జ్ఞానం కొద్దుగా ఉంది తండ్రి, మాకు జ్ఞానం అనుగ్రహించమని ఆయన ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఇప్పటి వరకు ఓపిక మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రభు చిత్తం అయితే మరొకసారి మరొక బైబిల్ తరగతుల్లో యేసుక్రీస్తు వారి జీవితం అధ్యయనం అనే భాగంలో ముందుకు కొనసాగుదాం. అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.